జరుగుతూ ఉన్నది కదా, దాన్ని అది ఎందుకు కాదంటారు? మీరు చూస్తున్నారు జుట్టు జుట్టు వాటి కొట్టుకుంటారు. పరిస్థితులు అట్లా వచ్చినాయి. టికెట్ ప్రైస్ తగ్గించేది ఉండేది, ఓకే, లేదా అందరికి సమానంగా పెట్టేది ఉండేది. ఓకే. నువ్వు ఆడలకు ఫ్రీ బస్ పెట్టినావు, లేడీస్ కి తప్పు లేదు. కానీ మరి మంది అక్కడ సాల్వ్ అయ్యాయి. కనీసం వాటర్ లేవండి ప్రజాపాలన ప్రభుత్వాల అప్లికేషన్స్ ఇస్తాను వెళ్తే అది ఎక్కడ ప్రజాపాలన అవుతుంది? నువ్వు ఇంటికి బయటికి వస్తలేవు, ప్రజాపాలన ఎక్కడ? కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి ఇండ్లు ఇవ్వలే. ఎవరు చెప్పారు రాలేదని? అంటే అంటున్నారు కదా జనాలు. మేము లైవ్ లో ఉన్నాం కదా గ్రౌండ్ లో. అంటే వాళ్ళకి అనుకున్న ప్రాంతంలోనే ఎన్ని లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. అవునండి, మీకు అనుకూలం ఉన్నటువంటి ప్రాంతాలలో మాత్రమే కట్టించారు. ఇసుక ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాము, లేదా తక్కువ ధరకి ఇచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు. అసలు వాళ్ళ రాజకీయ నాయకులు ఇసుకే ఉంచట్లేదు. 14 నెలల రైతులకి మీకు ఎక్కడ ఇల్లు కట్టుకునేటువంటి ఫ్రీ ఇస్తావు, ఎప్పుడో తీసుకెళ్ళారు వాళ్ళు. ఓకే, అంత మాఫియా నడుస్తుంది. అసలు ఇసుకకి సంబంధించింది గరుడ శాఖకి మంత్రి లేదు ఇంతవరకు. ఓకే, ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్తున్నారు. ఓకే, పాలసీ లేదు దాని మీద. ఓకే, ఇంతవరకు నువ్వు ఎట్లా ఇస్తావు? అవినీతి ఎంతవరకు పెరిగిందంటే ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత విపరీతం అయిపోయింది. ప్రతి డిపార్ట్మెంట్ లో అవినీతి. ఒక ఎమ్మెల్యే పోయి తనకు సంబంధిత తన నియోజకవర్గంలో ప్రజలు తిరగబడుతుంటే కొన్ని దగ్గర ప్రజాపాలనకి వెళ్తే తిరగబడరు ప్రజలు. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ పోయి చెప్పుకున్నామంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. కేసీఆర్ గారికి అనుక్షణం ఆయన ఎక్కడున్నా ప్రజల గురించి ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డి అట్లా కాదు, ఎక్కడున్నా తన గురించి ఆలోచిస్తారు. తన గురించి, తన సీటు గురించి, తన ఫ్యామిలీ గురించి, మీరు ఎక్కువ కాలం ఎలా ఉండాలి అనేది ఆలోచిస్తారు. కేసీఆర్ అట్లా కాదు, ప్రజలు మంచిగా ఉండాలని ఆలోచిస్తారు. ప్రజలు అసలు ఇంప్లిమెంటేషన్ లేదు, కరెక్ట్ విజన్ లేదు. ఎంతసేపు ఉన్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన సీటు కాపాడుకోవడానికి చూస్తున్నారు తప్ప ప్రజలు ఏమైపోతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు అనే విషయం